హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ క్లాస్ ఆన్ యూట్యూబ్. సో నేను ఇది చేయడానికి గల కారణం ఏంటంటే, దెర్ ఆర్ మెనీ స్టూడెంట్స్, చాలామంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మెటీరియల్ లేక, ఆర్ ఒక ఒక ప్రాపర్ గైడెన్స్ లేక ఇబ్బంది పడుతున్నారు అనమాట స్టూడెంట్స్. సో దానికోసం నేను క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటున్నాను. సో మీ అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణలో జాబ్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు అండ్ చాలామంది దానికి ప్రిపేర్ అవుతున్నారు. చాలా కాంపిటేటివ్ స్పిరిట్తో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమందికి ఏంటంటే ప్రిపేర్ అవ్వాలని ఉంటుంది కానీ ఒక వే అనేది ఒకరు చూపిస్తే బాగుండు అన్నట్టు ఉంటుందన్నమాట. సో అంటే ప్రాపర్ గైడెన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు, బట్ కొంతమంది దానికి అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారు. సో ఫర్ దట్ పర్పస్ ఓన్లీ ఇది ఉంది మీకు. సో ఓకే, ఇంతకు మించి నేను ఇంట్రడక్షన్గా ల్యాగ్ చేయాలని అనుకోవట్లేదు. సో పాయింట్కి వచ్చేస్తే, ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలనుకున్నది ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి తెలంగాణ ఎగ్జామ్స్కి. సో ద ఫస్ట్ మెయిన్ టాపిక్ వచ్చేసి మనం తెలంగాణ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ మూమెంట్, నాట్ ఓన్లీ తెలంగాణ మూమెంట్, అండ్ తెలంగాణ హిస్టరీ అవ్వనివ్వండి, తెలంగాణ మూమెంట్ అవ్వనివ్వండి, తెలంగాణ ఎకానమీ అవ్వనివ్వండి, ఇవి చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పచ్చు. సో ఇవన్నీ నేను కవర్ చేస్తాను, బట్ ఏదో ఒక దాంతో స్టార్ట్ చేయాలి కాబట్టి ఐ చోస్ తెలంగాణ హిస్టరీ అనమాట. తెలంగాణ హిస్టరీని ఫస్ట్గా స్టార్ట్ చేద్దాము అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి ఎంక్వైరీస్ ఉన్నా కానీ కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇట్స్ ఫర్ ఫ్రీ, కంప్లీట్గా ఫ్రీ అనమాట. సో దట్స్ ఇట్. ఇంకా చెప్పాలనుకున్నది ఏం లేదు. మన సబ్జెక్ట్ విషయానికి వచ్చేస్తే తెలంగాణ హిస్టరీ. సో తెలంగాణ హిస్టరీ అనేది తెలుసు అందరికీ, బట్ అందరికీ తెలిసింది వేరే ఉండాలి, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వేరేది ఉండాలన్నమాట. ఎందుకు అంటే ఎగ్జామ్లో అడిగేది ఒక విధానం, అండ్ మనకి బయట ఉన్న ప్రపంచానికి తెలిసిన ఫ్యాక్ట్స్ వేరు, బట్ నోట్బుక్లో ఉండే ఫ్యాక్ట్స్ వేరు, టాక్స్ వేరు, ఫ్యాక్ట్స్ వేరు బేసిక్లీ. సో వీ నీడ్ టు నో ద ఫ్యాక్ట్స్. సో అవన్నీ తెలుసుకోవాలంటే కూడా ఫస్ట్లీ మనం చేయాల్సిన పని ఏంటి అంటే, షుడ్ నో ద సిలబస్. మనకి సిలబస్ అనేది ఫస్ట్ అవగాహన ఉండాలి కంపల్సరీగా. ఎందుకు అంటే, నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ హిస్టరీ, నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ ఎకానమీ, నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ మూమెంట్, ప్రతి దానికి కూడా మనము సిలబస్ అనేది చూసుకోవాలి. ఎందుకు అంటే, మనకి ఎంతవరకు చదవాలి, ఏది చదవాలి అనేది దాని ద్వారానే మనం తెలుసుకుంటాం కాబట్టి. సో నా మెయిన్ ఫోకస్ అనేది ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ మీద నాకేం లేదు, కానీ బేసికల్గా ఇంగ్లీష్ టు తెలుగు మీడియం, అంటే కంప్లీట్గా తెలుగు మీడియం అంటే ఇంగ్లీష్ మీడియంకి చాలా తక్కువ సోర్సెస్ ఉన్నాయి, అండ్ ఆల్సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మెటీరియల్ కోసం, అండ్ ఆల్సో దే వాంటెడ్ గైడెన్స్ అని చెప్పొచ్చు. ఒక 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 పుష్ అనేది ఉండాలని ఫీల్ అవుతున్నారు కాబట్టి దానికోసం అనమాట ఇది. అండ్ ఆల్సో నేను ఏదైతే తెలుగులో చెప్తానో అదే ఇంగ్లీష్లో ఒకసారి రిపీట్ చేస్తాను, తెలుగులో చెప్తాను. అంటే ఏంటంటే ఈజీగా ఉండడం కోసం. తెలుగు మీడియం వాళ్ళకి చాలా ఎక్కువ ఇది ఉంది, కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏంటంటే కొంచెం తక్కువ ఉందన్నమాట. సో వాళ్ళకి తెలుగు మీడియం బుక్స్ చదివితే అంత ఎక్కదు, అర్థం కాదు ఫస్ట్. సో అది. సో మనము సిలబస్ అనేది ఫస్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. సిలబస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనము దాని గురించి తెలుసుకోవాలి. సో సిలబస్ అనేది తీసుకుంటే గనక మనము, ఇది సిలబస్ అనుకోండి, దిస్ ఈజ్ టోటలీ హిస్టరీ. తెలంగాణ హిస్టరీ అనేది అబ్బో, అంటే మనము ఇంత డెప్త్గా వెళ్తే, ఏదైనా సరే హిస్టరీ అనేది ఎంత డెప్త్గా వెళ్తే అంత లోతుకి వెళ్ళిపోవచ్చు మనం. కానీ మనకు కావాల్సింది ఎంతవరకు అనేది మనకు ఒక అవగాహన ఉండాలి. సో ఇంతవరకు మనకే కావాలి కాబట్టి మనం అంతవరకే ఫోకస్ చేస్తాం ఈ సెషన్స్లో, ఈ క్లాసెస్లో అనమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి
సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణని మన సిలబస్లో నార్మల్గా చెప్పలేదు, దాన్ని ఎలా చెప్పారండి? సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అన్నారు. సో ఇక్కడ మీకు ప్రతిదీ కూడా మనము క్లియర్ కట్గా కాన్సెప్చువలైజ్డ్గా వెళ్ళాలి, ఎందుకంటే అప్పుడైతేనే మనకి క్లియర్గా గుర్తుంటుంది. లేదు నేను ఫ్యాక్ట్స్ లాగా చదివేస్తాను అంటే చదవచ్చు, అంటే ఒక వరకే మన బ్రెయిన్ అది గుర్తుపెట్టుకోగలదు. అదే మనం ఒక స్టోరీ లాగా అంటే ప్రతి దాన్ని మనం క్లియర్ కట్గా తెలుసుకున్నామంటే ఎక్కువ శాతం మనం గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ ఛాన్సెస్ టు రిమెంబర్ అనమాట. కాబట్టి అండ్ రీకాల్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్ మనకి. సో సోషియో కల్చరల్. సో ఇక్కడ మనకి 2 ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి. ఏంటది? సోషియో అండ్ కల్చరల్. సో దాన్ని మనం ఏ రకంగా చెప్పుకోవచ్చు? ఒకటి సోషల్. సోషియో అంటే ఏంటి? జస్ట్ సోషల్ అనుకోవచ్చు. కల్చరల్ అంటే ఏంటి? కల్చర్ ఆఫ్ మనకేం అడుగుతున్నాడు? హిస్టరీ అడుగుతున్నాడు. సో సోషల్ హిస్టరీ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఏంటండి? తెలంగాణ. ఓకేనా? సో మనకి సోషల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అని వాళ్ళు అడుగుతున్నారు. సో మనకి సోషల్ అంటే ఏంటి? కల్చర్ అంటే ఏంటి? సో లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ సోషల్ అండ్ కల్చర్. సోషల్ ఈజ్ నథింగ్ బట్ సొసైటీ అనమాట. సో మనకి సొసైటీ ఎలా ఉంది తెలంగాణలో? సో ఆ సొసైటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ద పొలిటికల్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పొలిటికల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి డెమోక్రసీ నడుస్తుంది, అవునా కాదా? మనకి ఇప్పుడు మన ఇండియాలో ఉన్నది ఏంటి? డెమోక్రసీ. దానికి ముందర ఏమున్నాయి? కింగ్స్. మనం అందరు కింగ్స్ పరిపాలించే వాళ్ళు. మన నిజాం అయి ఉండొచ్చు, లేకపోతే మొఘల్స్ రూల్ చేశారు మనల్ని, మొఘల్స్ అయి ఉండొచ్చు, శాతవాహనాస్ అయి ఉండొచ్చు, కాకతీయాస్ అయి ఉండొచ్చు, ఎవరైనా కానివ్వండి. సో వాళ్ళందరూ ఏంటి? రూల్ చేసుకుంటూ వచ్చారు మనల్ని. సో వాళ్ళ టైప్లో వాళ్ళు. సో ఈ ఈ సిస్టమ్ అంటే వీళ్ళు డిఫరెంట్ కింగ్స్ చేత మనం రూల్ చేయబడ్డాము అంటే అంటే ఒక్కొక్క కింగ్ ఇంపాక్ట్ అనేది మన తెలంగాణ మీద ఉంటుంది. సో ఇప్పుడు ముస్లిం రూలర్, ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం రూలర్ ఉన్నారు. ముస్లిం రూలర్ యొక్క ఇంపాక్ట్ తెలంగాణ మీద ఎలా ఉంటుంది? అదే హిందూ రూలర్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఈజ్ ఇట్ ద సేమ్ వే? అంటే సేమ్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అస్సలు ఉండదు. ఎందుకంటే హిందూ రూలర్ పాలసీస్ వేరేలా ఉంటాయి, హిందూ రూలర్ ట్యాక్సేషన్ వేరేలా ఉంటుంది, ఆయన పరిపాలన వేరేలా ఉంటుంది, అండ్ కంపేర్ ముస్లిమ్స్ వేరేలా ఉండొచ్చు. సో దేర్ విల్ బి అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. అలా మనం ఎవరి చేతైతే రూల్ చేయబడుతున్నామో, పరిపాలించబడుతున్నామో అలా మన సొసైటీ కూడా మారుతుంది. కాబట్టి ఆ సొసైటీ మారినప్పుడు మన కల్చర్ కూడా మారుతుంది. కల్చర్, వాట్ ఈస్ కల్చర్? కల్చర్ ఈస్ నథింగ్ బట్ వే ఆఫ్ లైఫ్. మనం ఎలా బ్రతుకుతున్నాము అనేది చెప్పేది కల్చర్ అనమాట. సో కల్చర్ మనకి డే బై డే మారుతూ వస్తుందా? రావట్లేదా? మారుతూ వస్తుంది. ఎందుకు? సొసైటీ మారుస్తుంది కాబట్టి. కానీ సొసైటీ ఎందుకు మారుస్తుంది అంటే మన విధి విధానాలు, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అట్లా ఉన్నాయి కాబట్టి. వే ఆఫ్ లైఫ్ అనేది ఏంటి అని మనం ఇక్కడ చూసుకుంటే కనుక సోషల్ కండిషన్స్ అని చెప్పొచ్చు. ఇది సోషల్ కండిషన్స్. సోషల్ కండిషన్స్ అంటే ఏంటి అంటే అక్కడ ఎలా ఉన్నాయి అంటే ఉమెన్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అగ్రికల్చర్ ఎలా ఉంది, అక్కడ అసలు ఎలాంటి సిస్టమ్ నడుస్తుంది, క్లాస్ సిస్టమ్ ఉందా లేదా, ఇట్లాంటివన్నిటివి వాళ్ళు జరుపుకునే వాళ్ళ రిలీజియన్ ఏంటి, వాళ్ళు పండగలు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా కల్చర్ కిందకు వస్తాయి. ఓకే. సో టు బీ క్లియర్, ఇప్పుడు సోషల్ హిస్టరీ అంటే మనం ఏం చదువుకుంటాం ఇక్కడ అంటే కింగ్స్ గురించి చదువుకుంటాం. ఓకే. ఎవరెవరు మనల్ని రూల్ చేశారు దాన్ని బట్టి కదా సొసైటీ అనేది మనకి డిసైడ్ అవుతుంది. అంటే దాంట్లో చేంజెస్ అనేవి వస్తాయి. కాబట్టి మనం డిఫరెంట్ టైం లైన్స్లో ఉన్న కింగ్స్ గురించి చదువుకుంటాం. ఓకే. ఆర్ రూలర్స్, వాట్ యూ కెన్ సే రూలర్స్. ఓకే. సెకండ్ వచ్చేసి కల్చరల్ హిస్టరీ అంటే ఏంటి అని చెప్పుకున్నాం అంటే సోషల్ కండిషన్స్. ఓకే. సోషల్
కండిషన్స్. సో ఇవి 2 మనం కంప్లీట్ చేయాలి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ తెలంగాణ హిస్టరీ అన్నమాట. సో ఈ 2 కాన్సెప్ట్స్ మనం కంప్లీట్ చేసాము అంటే మనకి తెలంగాణ హిస్టరీ కంప్లీట్ అవుతుంది. సో ఈ తెలంగాణ హిస్టరీ ఎలా కంప్లీట్ చేయాలి అనేది మనం సిలబస్ వైజ్గా నీట్గా చూసుకుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు సిలబస్ వైజ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వరకు క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. అప్పుడప్పుడు గొంతు ఏమైనా బొంగరపోతే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి స్టూడెంట్స్. ఓకే సో సోషల్ హిస్టరీ మనం ఆల్రెడీ ఇక్కడ పైన 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం, సోషల్ హిస్టరీ అండ్ కల్చరల్ హిస్టరీ. సో అందుకని నేను హెడ్డింగ్ సోషల్ హిస్టరీగా చెప్పుకున్నాను. అంటే మనం 2 భాగాలుగా చదువుకుంటున్నాం దీన్ని. ఈ 2 చదివితే మనకి తెలంగాణ హిస్టరీ అయిపోతుందని చెప్పాను కదా. సో ద ఫస్ట్ వన్ ఈ సోషల్ హిస్టరీ ఆర్ తెలంగాణ హిస్టరీ అని కూడా అనొచ్చు. ఓకే ఫస్ట్ పార్ట్ అనమాట ఇది. ఏంటి అంటే బేసికల్గా మనకి యాజ్ మీరు ఇప్పుడు ఇవి చదువుతున్నారు అంటే ఆల్రెడీ కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండుండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ద థింగ్ హియర్ ఈజ్ హిస్టరీ అనేది బేసిక్గా 3 భాగాలుగా డివైడ్ చేశారు. అంటే ఏంటి అంటే దిస్ ఈస్ కంప్లీట్లీ బేసిక్ థింగ్ అనమాట. ఐ థింక్ యూ ఆల్రెడీ నో ఇట్ బట్ ఐ వాంట్ టు సే ఇట్ అగైన్. ఏన్షియంట్, మిడ్యువల్, ద థర్డ్ వన్ ఈస్ మోడర్న్. ఇది ఏ హిస్టరీలో అన్నా కానీ బేసిక్ అనమాట. ఈ మనం ఒకవేళ ఇండియన్ హిస్టరీ చూసుకున్నా ఇండియన్ హిస్టరీలో కూడా ఏముంటాయండి, ఈ 3 ఉంటాయి, ఏన్షియంట్, మిడ్యువల్, మోడర్న్. ఏ హిస్టరీ అయినా బేసిక్గా 3గా డివైడ్ ఉంటుంది. సో దిస్ ఈస్ సో బేసిక్ బట్ ఐ వాంట్ టు మెన్షన్ ఇట్ అగైన్ బికాస్ ఫర్ ద ఫ్యూ స్టూడెంట్స్ హూ డజంట్ నో దిస్ ఆల్సో. అంటే ఇది తెలియకపోవడంలో తప్పేం లేదు బట్ స్టిల్ ఐ వాంట్ టు మెన్షన్. అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి నుంచి తెలుసుకునే వాళ్ళు ఉంటారు. ఫర్ దట్ పర్పస్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్. ఓకే సో మన తెలంగాణ హిస్టరీలో కూడా ఏన్షియంట్ హిస్టరీ, మిడ్యువల్ ఉంది, మోడర్న్ ఉంది. సో ఏన్షియంట్ కిందకి ఏమేమి వస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఏన్షియంట్లో ద ఫస్ట్ వన్ వచ్చేసి శాతవాహనాస్. సో శాతవాహనాస్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ బట్ ఆల్సో ఫర్ ద మెయిన్స్. చాలా అనమాట. సో తర్వాత ఇక్ష్వాకుస్. సో ప్రొనౌన్సియేషన్ అనేది ఇక్ష్వాకుస్ అంటారు. సో లిటిల్ మీరు స్పెల్లింగ్ని బేస్ చేసుకొని వెళ్ళండి బట్ ప్రొనౌన్సియేషన్ ఇస్ అంటే నేను ఒకలా పలకొచ్చు, మీరు ఒకలా పలకొచ్చు. సో శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, విష్ణు కుండిస్, ముదిగొండ అండ్ వేములవాడ, చాళుక్యాస్. ఓకే సో దిస్ ఈజ్ ఇట్. సో ఏంటంటివి శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, విష్ణుకుండినిస్, ముదిగొండ అండ్ వేములవాడ, చాళుక్యాస్ అనమాట. సో సెకండ్ మిడ్యువల్ దానికి వచ్చేస్తే కాకతీయాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ నీడ్ టు స్టడీ సో హార్డ్. ఓకే రచ్చకొండ అండ్ దేవరకొండ, వెలమాస్. ఓకే అండ్ ద థర్డ్ వన్ హియర్ ఈస్ కుతుబ్ షాహీస్. ఓకే కుతుబ్ షాహీస్. సో తెలంగాణ మూమెంట్లో కూడా ఓకే మనం దాని తర్వాత మాట్లాడదాము. చాలామంది చదివి ఉండకపోవచ్చు. సో ఇట్స్ దాన్ని ఎంత పక్కకు పెడితే అంత మంచిది. మనం అది సిలబస్ అది మాట్లాడుకునేటప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే మిడ్యువల్లో ఏమేమి ఉన్నాయండి, కాకతీయాస్, రచకొండ అండ్ దేవరకొండ, వెలమాస్, కుతుబ్ షాహీస్. సో ఈ మిడ్యువల్లో మనకి ఈ 3 అనేవి చాలా ఇంపార్టెంట్ బట్ కాకతీయాస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మోస్ట్లీ ఫోకస్ అనేది కాకతీయాస్ మీదనే మనకి ఉండాలి. ఓకే ఇప్పుడు మోడర్న్కి వచ్చేద్దాం. మోడర్న్లో ఏముందండి, ఆసఫ్ జాహీస్,
ఆసఫ్ జాహీస్ డైనాస్టీ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. బికాజ్ మనకి దీంట్లోనే కదా సాలార్ జంగ్ రిఫార్మ్స్ కానివ్వండి, అసలు ఇది ఎలా వచ్చింది, నిజాం ఉల్ ముల్క్ గురించి కానివ్వండి, ఉస్మాన్ అలీ ఖాన్, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మాన్ అలీ ఖాన్ కానివ్వండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అంటే ఇదే కదా హైదరాబాద్ని మెయిన్గా లాస్ట్లో రూల్ చేసింది కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఇందులో సోషియో కల్చరల్ ఇవి వస్తాయన్నమాట. ఓకేనా. ఇందులో అన్ని సభలు, ఆంధ్ర మహిళా సభ, ఆంధ్ర మహాసభ, ఇట్లాంటివన్నీ వస్తాయి. అండ్ ద థర్డ్ ఈజ్ ట్రైబల్ అండ్ పీసెంట్స్. ట్రైబల్ అండ్ పీసెంట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది తెలంగాణ మూమెంట్లో కూడా వస్తుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఇవి టోటల్గా చూసుకుంటే ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో టోటల్ ఎంతండి? టోటల్ 10 చాప్టర్స్. ఓకే, టోటల్ 10 చాప్టర్స్ అనమాట. సో ఈ 10 చాప్టర్స్ అనేవి ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. సో నేను క్లాసెస్ పెడతాను, ఒక్కొక్కటి చాలా ఎంతవరకు కావాలి, ఎంతవరకు చదవాలి అనేవన్నీ నేను క్లియర్గా చెప్తాను. సో ఈ 10 చాప్టర్స్ మీరు కళ్ళు మూసుకొని నీట్గా నేను ఎంతవరకు చెప్పాను ఏంటని నీట్గా చదివేశారంటే ఖచ్చితంగా మీకు మంచి నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ చేసినట్టు అయిపోతుంది. అండ్ మెయిన్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఓవరాల్గా కంప్లీట్ చేసినట్టు అయిపోతుంది అనమాట. సో నేను ఏది ఎక్కువ ఇంపార్టెంట్, ఏది తక్కువ ఇంపార్టెంట్ అవి కూడా మధ్యలో చెప్తూ ఉంటాను. సో 10 చాప్టర్స్ అనమాట. అండ్ డోంట్ ఫర్గెట్, ఇది జస్ట్ ఫస్ట్ పార్ట్ మాత్రమే. అండ్ సెకండ్ పార్ట్లోకి వెళ్దాం. సో సెకండ్ పార్ట్ ఏదో గుర్తుంది కదా ఇక్కడ, ఇది వాట్ ఈస్ దిస్, కల్చరల్ అనమాట. సో కల్చరల్ దానికి వెళ్దాం ఇప్పుడు. సో కల్చరల్, ఓకే, I like to use more colors because కలర్స్ ఉంటేనే ఏదైనా లైఫ్ అయినా బోర్డ్ అయినా ఏదైనా బాగుంటుంది. ప్లీజ్ లెట్ మీ నో దట్ మీకు బ్లాక్ నచ్చిందా లేకపోతే వైట్ చేసేయాలా స్క్రీన్ అనేది మీరు నాకు చెప్తే నెక్స్ట్ క్లాస్ నుంచి నేను ఐ విల్ చేంజ్ ఇట్ టు వైట్ ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్. బట్ ఐ లైక్ బ్లాక్ బికాస్ అంత ఫోకస్ కళ్ళ మీద పడదు అనిపిస్తుంది. సో దట్స్ ఇట్, అంతకు మించి ఏం లేదు. సో కల్చరల్ హిస్టరీ అనమాట. 3 చాప్టర్స్ ఉన్నాయి దీంట్లో. ఏంటేంటివి అంటే 3 ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈస్ రిలీజన్ ఓకే, రిలీజన్, లాంగ్వేజ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో దాట్ ఏ లాంగ్వేజెస్ తెలంగాణలో యూస్ చేశారు ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద ఏన్షియంట్. ఓకే, హైదరాబాద్ అంటే మ్యాక్సిమం ఏమో హిందీ మాట్లాడతారు. నాట్ లైక్ దట్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ లాంగ్వేజెస్, పర్షియన్, హిందీ, ఉర్దూ, ఇట్లా తెలుగు, ఇంకా మోస్ట్ డామినెంట్ ఏంటి, అసలు కోర్ట్ లాంగ్వేజ్ ఏముండేది, అట్లాంటివి అనమాట. అండ్ రిలీజియన్కి వచ్చేస్తే రిలీజియన్ ఏది ఎక్కువ డామినేట్ చేసింది, సో రిలీజియన్స్ మధ్యన ఎలాంటివి వచ్చాయి, అట్లాంటివి కూడా మనం తెలుసుకోవాలి కదా. లిటరేచర్, బేసికల్లీ లాంగ్వేజ్ ఉన్న చోట లిటరేచర్ అనేది ఆబ్వియస్గా వస్తుంది. ఎందుకు అంటే లాంగ్వేజ్ అనేది దాన్ని ఎక్కువ రాయాలి, దానికి ఒక లిపిని తీసుకురావాలి, స్క్రిప్ట్ అనేది రావాలని చాలామంది అనుకుంటారు. సో లిటరేచర్ అనేది బేసిక్గా ఇట్స్ అవుట్కమ్ వచ్చేస్తుంది అనమాట. ఫ్యూ డజన్, అంటే కొన్ని లాంగ్వేజెస్కి ఉండకపోవచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్ డూ హ్యావ్ దేర్ స్క్రిప్ట్ అనమాట. సో స్క్రిప్ట్ అంటే ఏంటి, ఇంకా రాసే విధానం. సో లిటరేచర్ ఇస్ దాట్ అనమాట. తర్వాత ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఏమి లేదు, ఇట్స్ నథింగ్ బట్ ఆర్ట్. ఇట్స్ ఆర్ట్ అంటే జస్ట్ నాట్ పెయింటింగ్స్ అనే కాదు, అవి స్కల్ప్చర్స్ అవ్వచ్చు, ద లాట్ ఆఫ్ థింగ్స్ దట్ విల్ గోనా డిస్కస్. సో ఇట్స్ జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి జస్ట్ బేసిక్గా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను అంతే. వెన్ వీ గో ఇన్ టు ద డెప్త్ I'll definitely give everything. Okay, socio-cultural
డెవలప్మెంట్స్ అన్నమాట. ఓకే, సో మీకు ఇలా చెప్తున్నప్పుడు, నేను ఇలా రాస్తున్నప్పుడు ఒక గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది కదా. అండ్ ఆల్సో మీకు స్లోగా అనిపిస్తే కనుక యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ఫాస్ట్ ఫార్వర్డ్కి వెళ్ళి కొంచెం ఫాస్ట్గా పెట్టుకొని వినండి. లేదు మాకు ఇదే కంఫర్టబుల్గా ఉంది, చాలా నీట్గా అండ్ క్లారిటీగా మాకు తెలుసుకోవాలని ఉంది, వెరీ స్లోగా తెలుసుకున్న చాలా అండర్స్టాండింగ్ ఉండాలని ఉందంటే యూ కెన్ గో విత్ ద స్పీడ్ అనమాట. ఆర్ ఎల్స్ యూ కెన్ చేంజ్ ద స్పీడ్. మీరు కావాలనుకుంటే స్పీడ్ ఇట్లనే ఉంచుకోవచ్చు, లేదా స్పీడ్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఓకే, ద సెకండ్ థింగ్ ఈజ్ సోషియో కల్చరల్ డెవలప్మెంట్. అంటే చాలా మనకి ఇప్పుడు బేసిక్గా నేను ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈస్ అన్ ఏరియా, ఈ ఏరియాని ఒక హిందూ రూల్ చేసి తర్వాత హీఈస్ డిఫీటెడ్ బై ద ముస్లిం రూలర్ అనుకుందాం. ముస్లిం రూలర్ వచ్చి ఈయన డిఫీట్ చేసేసాడు అనుకుందాం. అప్పుడు నాకు తెలిసి మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ వుడ్ బి హిందూస్ ఉంటారు, ఎందుకంటే కింగ్ హిందూ కదా అప్పటి వరకు. ఇప్పుడు ముస్లిం ఎంటర్ అయినందుకు ముస్లిం ఆబ్వియస్గా ఆయన యొక్క రిలీజియన్ని ప్రాపగేట్ చేయాలని డెఫినెట్లీ అనుకుంటాడు. బికాస్ ఇట్ వాజ్ దేర్ ఇన్ అవర్ హిస్టరీలో వాళ్ళ రిలీజియన్ని ప్రాపగేట్ చేయడం ఈజ్ బేసిక్ నార్మల్ థింగ్ అనమాట. సో ఈయన వచ్చి నా ముస్లిమ్స్ అంటే ఇస్లాంని ఎక్కువ ప్రాపగేట్ చేశారనుకోండి, అంటే ఏంటి, ఇప్పుడు 2 కల్చర్స్ అనేవి, అంటే 2 రిలీజియన్స్ అనేవి ఇక్కడ ఎమర్జ్ అయినాయి, అంటే వస్తున్నాయి. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ కంప్లీట్గా ఉన్న హిందూ దాంట్లోకి ఒక ముస్లిం రూలర్ వచ్చి ఇన్వైట్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని కన్వర్జేషన్స్ అనేవి జరుగుతాయి కదా. కన్వర్షన్స్ జరిగినప్పుడు కొంతమంది అన్న ముస్లిమ్స్ స్టార్ట్ అవుతారు. సో దే స్టార్ట్ గ్రోయింగ్. సో మేబీ అట్లీస్ట్ నాట్ అంటే హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ మారిపోయారు అనలేము, కానీ అట్లీస్ట్ ఇక్కడ వరకైనా 1 సెకండ్ అయినా 1/3 అయినా మారుతారు కదా, చేంజ్ అవుతారు కదా. సో అంటే ఇప్పుడు ఏంటి, 2 రిలీజియన్స్ అనేవి కలిసినప్పుడు దేర్ విల్ బీ ఎ కల్చర్, ఇక్కడ ఒక కాంపోజిట్ కల్చర్ అనేది ఫామ్ అవుతుందన్నమాట ఇక్కడ. ఓకేనా, సో ఏంటంటే అట్లా ఇప్పుడు తర్వాత ఏమైంది, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి క్రిస్టియానిటీని తీసుకొచ్చారు, ప్రాపగేట్ చేశారు కొంతవరకు. సో అప్పుడేమవుతుంది, ఇంకొంతమంది క్రిస్టియన్స్గా చేంజ్ అవుతారు. సో దెర్ విల్ బి మిక్స్ ఆఫ్ కల్చర్స్, మిక్స్ ఆఫ్ రిలీజియన్స్ విల్ రిజల్ట్ ఇన్ మిక్స్ ఆఫ్ కల్చర్స్ ఆల్సో. సో ఇక్కడ మనకి ఏం చెప్పుకోవచ్చు అంటే, మనకి కాంపోజిట్ కల్చర్ అనేది డెవలప్ అవడం స్టార్ట్ అయింది. ఎక్కడ అంటే తెలంగాణలో. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ సోషియో కల్చరల్ డెవలప్మెంట్స్. ఓకే, అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్, ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను, ఐ హోప్. ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏది అర్థం కాకపోయినా కానీ కమెంట్స్ రూపంలో నాకు మెసేజ్ చేయండి. ఐ డూ రెస్పాండ్, ఐ విల్ సీ ఆల్ ఆఫ్ యువర్ కమెంట్స్. సో డోంట్ వరీ అబౌట్ క్లాసెస్ గురించి కానీ దేని గురించి కానీ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ దేని గురించి కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఐఎమ్ ఇనిషియేటింగ్ దిస్ ఫర్ ఫ్రీ, కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, ఇప్పుడు లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్ అంటే మీకు తెలుసు కదా, పండగలు అండ్ సమ్ జాతరలు ఇవన్నీ అనమాట. సో మనకి తెలంగాణలో జాతరలు ఉంటాయి అండ్ ఫెస్టివల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫెస్టివల్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనము బతుకమ్మ అట్లాంటివన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేస్తాం అనమాట. సో టోటల్లీ ఇక్కడ మనకి ఎన్ని టాపిక్స్ ఉన్నాయంటే, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే 3. ఓకేనా, అండ్ అక్కడ ఎన్ని ఉన్నాయి అంటే సోషియో, అంటే ఇక్కడ మనం ఎన్ని చూసుకున్నాము, 10 చాప్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 చాప్టర్స్ ఉన్నాయి. సో మనం 10 + 3 టోటల్ తెలంగాణ హిస్టరీ మనం కంప్లీట్ చేయాలంటే 13. ఈ 13 కంప్లీట్ చేస్తామంటే మనకి టోటల్ తెలంగాణ హిస్టరీ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ you will definitely gain the knowledge, you will definitely understand the concepts very properly and with clarity అనేది నేనైతే చెప్తాను. మీకు ఖచ్చితంగా అర్థమవుతాయి నీట్గా అని. అండ్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ స్టడీయింగ్. ఓకే, bye, have a good day.